కమప్యాద్యం గురుం వందే కమలాగ్రహమేధినం ప్రవక్తా ఛందసాం వక్తా పంచరాత్రస్య స్వయం మానాతీత ప్రతిభవాం మంగళం మంగళానాం వక్షపీఠీం మధు విజగినో భూషయంతీం స్వకాంత్యా ప్రత్యక్షానుశ్రవిక మహిమ ప్రార్థినీనాం ప్రజానాం శ్రేయో మూర్తిం శ్రియమశరణః త్వాం శరణ్యాం ప్రపద్యే. ఆకారత్రయ సంపన్నామరవింద నివాసిని అశేష జగదీశిత్రీం వందే వెంకటవల్లభాం. ప్రియ భాగవతోత్తములారా, ఈనాడు మనం శ్రీయప్పతి అయినటువంటి శ్రీమన్నారాయణుని యొక్క దివ్య మహిషి అయినటువంటి మహాలక్ష్మి తిరుసుకనూరు అనేటువంటి దివ్య క్షేత్రంలో అలర్మేల్ మంగగా పద్మావతీదేవిగా కొలువు తీరి భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉన్నది. హరి పట్టపురాణి అయిన ఆ వెంకటపతికి మహాలక్ష్మిగా వెలుగొందుతున్నటువంటి అలర్మేల్ మంగకు ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలు పాంచరాత్ర ఆగమోక్తంగా తిరుసుకనూరులో జరుపబడుతున్నాయి. ముఖ్యంగా కార్తీక నెల, తమిళ కార్తీక నెల పంచమి, శుక్లపక్ష పంచమి నాడు మహాలక్ష్మి ఈ పద్మ సరోవరంలో ఆవిర్భవించినది అని మనకు పురాణం తెలుపుతున్నది. అంచేత అటువంటి అమ్మవారి యొక్క వైభవాన్ని మనం ఒక్కసారి తెలుసుకుంటాం. శ్రీవారి యొక్క వక్షస్థలాన్ని ప్రతినిత్యం కూడా అలంకరిస్తూ ఉన్నది కనుక శ్రీనివాసుడయ్యాడతను. వెంకటేశ్వరుని యొక్క వక్షస్థలంలో వ్యూహలక్ష్మిగా, తిరుచానూరులో వీరలక్ష్మిగా తేజస్సును ప్రసరించి భక్తలోకాన్ని కటాక్షిస్తూ ఉన్నది ఆ మహాతల్లి జగజ్జనని. అన్నమయ్య పరమాత్ముడైన హరి పట్టపురాణి అని ఆ తల్లిని కీర్తించాడు. ఎన్నో స్థల పురాణాలు, పౌరాణిక గాథలు, బ్రహ్మోత్సవాల సందడి అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అందువల్ల ఈనాడు మనం విశేషంగా అమ్మవారి యొక్క ఆవిర్భావం ఎలా జరిగినది, తిరుసుకనూరులో, తిరుచానూరులో ఆ జగజ్జనని ఏ విధంగా ఆవిర్భవించినది, ఆవిడి యొక్క వైభవం ఏమిటి, ఇది మనం తెలుసుకుంటున్నాం. నిత్యం భగవంతునితో ఉండేది నిత్యశ్రీహి అని, విష్ణోహో శ్రీహి అనపాయిని అని భగవంతుడి యొక్క వక్షస్థలంలో వేంచేసి ఉన్నటువంటి అమ్మవారిని మనం కీర్తిస్తూ ఉంటాం. ఒకానొక సందర్భంలో శ్రీమన్నారాయణుడు శ్రీవైకుంఠంలో అమ్మవారితో వేంచేసి ఉండగా భృగు మహర్షి అచ్చటికి వచ్చాడు. మొట్టమొదటగా త్రిమూర్తుల్లో గుణసంపన్నుడు ఎవరు అని తెలుసుకోవడానికి భృగు మహర్షి సత్యలోకానికి బయలుదేరాడు. అచ్చట అతనికి ఎటువంటి ఒక విశేషం కానరాలేదు. మళ్ళీ కైలాసానికి వెళ్ళి పరమశివుని పరీక్షించాడు. అచ్చట కూడా అతడు తృప్తి పడలేదు. అంటే ఒకచోట రజస్సు, ఒకచోట తమస్సు, రజోగుణం తమోగుణమే గోచరిస్తూ ఉన్నాయి. శుద్ధ సత్వ సంభరితమైనటువంటి తేజస్సు ఎచ్చటా కూడా గోచరించలేదు.
సరాసరి భృగు మహర్షి వైకుంఠానికి వెళ్ళాడు. అక్కడ శేషశయ్యపై మహాలక్ష్మితో పాటు ఆ శ్రీమన్నారాయణుడు సరసోక్తులాడుతూ ఉన్నాడు. అగ్గి మీద గుగ్గిల వెయ్యాడు భృగు మహర్షి. కోపోద్రిక్తుడయ్యాడు. వెంటనే నారాయణుని యొక్క వక్షస్థలంపై కాలితో తన్నాడు. తన గుండెలపై తన్నినా కూడా ఆ పరమాత్మ ఆ మహర్షిని అనునయించి అతన్ని ఒకచోట కూర్చోబెట్టి, అంటే సుఖాసీనుణ్ణి చేసి పాద సంవాహనం, అతని యొక్క పాదాలను ఒత్తుతూ ఆ పాద భాగంలో ఉన్నటువంటి ఒక నేత్రాన్ని పెకలించాడు, నిర్మూలించాడు పరమాత్మ. ఎందుకంటే భృగు మహర్షి యొక్క అహంకారమంతా కూడా ఆ పాదంలోనే ఉన్నది. ఆ పాదనేత్రం నిర్మూలం కావడంతో భృగు అహంకారాది మనోవికారాలంతటిని కూడా వదిలిపెట్టి ఆ దేవదేవుని అనంత సత్వమూర్తిగా గుర్తించాడు. కానీ అమ్మ అమ్మ యొక్క స్థానం, మహాలక్ష్మి యొక్క స్థానం ఎక్కడ అంటే భగవంతుని యొక్క వక్షస్థలం కదా. క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి అనే రీతిగా క్షీరాబ్ది కన్యకగా అవతరించినటువంటి ఆ మహాతల్లి సాక్షాత్తు యయౌ వక్షస్థలం హరేహ అన్న రీతిగా వక్షస్థలాన్ని అలంకరించింది. అటువంటి వక్షస్థలంపై భృగు మహర్షి కాలితో తన్నినా కూడా భగవంతుడు ఏమీ చెయ్యలేక అతనిని అనునయించాడు కదా అనే కోపంతో అచ్చటి నుండి వైకుంఠాన్ని వదిలిపెట్టి ఆ మహాలక్ష్మి బయలుదేరి. అంటే కోపమంతా కూడా భృగు మహర్షి మీద కాదు, మహాలక్ష్మికి విష్ణువు పైన. తనకు తీవ్రమైనటువంటి అవమానం జరిగినట్లుగా భావించి ఆ మహాతల్లి వైకుంఠాన్ని వదిలి వెళ్ళింది. భగవంతుడు ఊరకుంటాడా? ఆ దేవదేవుడు కూడా ఆ మహాలక్ష్మిని అన్వేషిస్తూ అన్ని లోకాలు కూడా తిరుగుతూ ఉన్నాడు. కానీ విష్ణుదేవునిపై అలిగినటువంటి ఆ జగజ్జనని లోకమాత సరాసరి పాతాళమందలి కపిల మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళి కొంతకాలం అక్కడ నివసించింది. అప్పటికే భూలోకంలో కొల్హాపురం అనేటువంటి ఒక క్షేత్రము మహారాష్ట్రలో ఉంది. అక్కడ అగస్త్య మహర్షి మహాలక్ష్మిని అర్చామూర్తిగా ప్రతిష్ఠించి నిత్యం కూడా అతడు కైంకర్యం చేస్తూ ఉన్నాడు, సేవిస్తూ ఉన్నాడు. ఆ అగస్త్య మహర్షి యొక్క సేవలకు, అతని యొక్క కైంకర్యానికి మెచ్చినటువంటి మహాలక్ష్మి కొల్హాపురానికి వేయించేసి పూజలు అందుకుంటూ ఉండగా ఎందరో మహర్షులు ఆ దేవదేవిని సేవిస్తూ ఉన్నారు. ఇక శ్రీవల్లభుడు లక్ష్మీదేవిని అన్వేషిస్తూ అలా బయలుదేరి కొల్హాపురానికి చేరాడు. అతడు కూడా లక్ష్మీదేవిని సేవిస్తూ ఉన్నాడు. కానీ ఆ లక్ష్మికి కోపం తీరలే, మహాలక్ష్మికి కోపం తీరలేదు. అతడు ప్రసన్నం కాలేదు. మహాలక్ష్మి యొక్క వియోగాన్ని సహించకుండా ఉన్నటువంటి సందర్భంలో ఆ లక్ష్మీదేవి యొక్క ప్రసన్నతకై తపిస్తూ ఉన్నటువంటి ఆ విష్ణుదేవుని యొక్క ఆ స్థితిని చూచి ఆకాశవాణి ఇలా తన యొక్క దివ్య వాక్కులు, అంటే అక్కడ విశేషంగా తెలియజేసింది. అంటే వాక్కులతో అక్కడ వినిపించిందనమాట. ఎందుకు అంటే ముఖ్యంగా అచ్చట భగవంతుడు ఒక పక్క పరితపిస్తూ ఉన్నాడు. వీరు ఇరువురు దివ్య దంపతులు ఒకటిగా లేకపోతే మనమంతా ఏమయ్యేది? మనకందరికీ కూడా ఒక కష్టం ఉండేది కదా. అంటే అమ్మ కాపాడుతూ ఉంటుంది, భగవంతుడు అన్ని అన్వేషిస్తూ ఉంటాడు. ఒక్క నిమిషం అండి. சொல்லுமா. సరే సరే பார்க்குறேன். ఓకే. 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 సరే. இல்ல, இல்ல. క్లాస్ పోయిండు. ఓకే. ఓకే.
हाँ, अच्छा, अच्छा। हाँ जी, हाँ जी, हाँ जी. అందువల్ల అటువంటి దివ్య దంపతులు మనల్ని అనుగ్రహిస్తూ ఉండాలి. అందువల్ల అశరీరవాణి పలికింది. అథాబ్రవీత్ తదా విష్ణుం అశరీరా సరస్వతి విష్టో ప్రసీద భగవన్ లక్ష్మీ దర్శన లాలస అని ఆవిడేం చెప్పిందంటే, లక్ష్మీ యొక్క దర్శనం కోసం నీవు నిరీక్షిస్తున్నావు విష్ణుదేవా. ఇచ్చట నుండి కొల్హాపురం నుండి దక్షిణ దిక్కులో ఒక 22 యోజనాల దూరంలో సువర్ణముఖి నది అని ఒకటి ఉన్నది. ఆ సువర్ణముఖి నదీ తీరానికి వెళ్ళు. ఆ నదికి ఉత్తర తీరంలో ఎందరెందరో మహర్షులు తపస్సు చేస్తూ ఉన్నారు. నీవు కూడా ఆ నదీ తీరంలో పద్మ సరస్సును ఒకటిని ఏర్పరచి, ఆ దేవలోకం నుండి అద్భుతమైనటువంటి సువర్ణ కమలాలంతా కూడా తెప్పించి, ఆ సరోవరంలో ప్రతిష్ఠించి, అక్కడే లక్ష్మీ మంత్రాన్ని జపిస్తూ 12 సంవత్సరాలు నీవు అక్కడ ఉపాసిస్తే మహాలక్ష్మి ప్రసన్నమవుతుంది అని చెప్పిన తర్వాత శ్రీమన్నారాయణుడు కొల్హాపురం నుండి ఈ తిరుసుకనూర్ అనేటువంటి క్షేత్రానికి వచ్చాడు. సువర్ణముఖి నది ఇప్పుడు కూడా సువర్ణముఖి నదిని మనం చూడొచ్చు. అంటే శుక మహర్షి తపస్సు చేసినటువంటి ఒక స్థలం కనుక దీనికి తిరుశుకనూర్ అని పేరు. వాయుదేవుని యొక్క సహాయంతో పరమాత్మ దేవలోకం నుండి బంగారు కమలాల్ని తెప్పించాడు. పద్మ ఈ సరస్సులో ప్రతిష్ఠించాడు. కొల్హాపురం నుండి శేషాచలం ద్వారా స్వామి ఆ పద్మ సరస్సు ప్రాంతానికి విచ్చేశాడు. మంచి ఈ కమలాలు వికసించాలంటే సూర్యుడు ఉండాలి కదా. అందువల్ల ఆ సూర్యుడు ఎక్కడున్నాడు అంటే ఆ సువర్ణ పద్మాల్ని వికసింపచేసేటువంటి సూర్య భగవానుని కూడా ఇక్కడ ప్రతిష్ఠించాడు. మీరు ఒక్కసారి చూడొచ్చు, ఆ పద్మ పుష్కరిణి ఎదురుగా సూర్య నారాయణ స్వామి వారి దేవాలయం ఉంటుంది. అందువల్ల ఆ ప్రకారంగా విష్ణుం సూర్యం ప్రతిష్టాప్య ప్రాంగ్ముఖం సరసస్తటే అర్చయన్ పంకజాధీశం కమలావాప్తయే విభుహు అని పద్మపురాణం చెప్తుంది. అందువల్ల సూర్య నారాయణ స్వామిని ప్రతిష్ఠించాడు. ప్రతినిత్యం లక్ష్మీ మంత్రాన్ని దాదాపు 3000 సార్లు జపిస్తూ ఆ మహాలక్ష్మిని 1000 బంగారు కమలాలతో అర్చిస్తూ మితాహారంతో ఆ భగవంతుడు పద్మ సరస్సు వద్ద సూర్య సన్నిధిలో 12 సంవత్సరాల కఠోర దీక్షను వహించాడు. కఠోర దీక్షలో నిమగ్నమై ఉన్నటువంటి విష్ణుదేవుని సామాన్య రాజకుమారునిగా భావించినటువంటి దేవేంద్రుడు తపో విఘ్నం గావించాలని చూశాడు. రంభాది దేవతలందరినీ కూడా పంపించాడు. కానీ ఇతడు సామాన్యమైనటువంటి మహర్షి కాదు కదా, సామాన్య పురుషుడు కాదు కదా. అనంత సత్వ తేజోనిధి అయినటువంటి విష్ణుదేవుని యొక్క తపోదీక్షను భంగపరచలేక వారందరూ కూడా వెనుతిరిగారు. 12 సంవత్సరాల భగవంతుని యొక్క పరమాత్ముని యొక్క తపస్సు ఫలించిందండి. తతస్త్రయోదశే వర్షే కార్తికే శుక్లపక్షకే పంచమ్యాం శుక్రవారే చ ముహూర్తే మంత్ర సంజ్ఞకే అని చెప్పిన రీతిగా ఆ 13వ సంవత్సరము కార్తీక మాసము శుక్లపక్షంలో పంచమి తిథిలో శుక్రవారంలో ఆ ఉత్తరాషాఢ నక్షత్రంలో పద్మ సరస్సు నుండి ఉద్భవించింది ఆ మహాలక్ష్మి. ఆ సరోవరం యొక్క మధ్యలో బంగారు కమలాలతో నిర్మితమైనటువంటి ఒక రథం. ఆ రథ మధ్యలో ఒక అద్భుతమైనటువంటి సువర్ణ పద్మం. ఆ సువర్ణ పద్మం నుండి మహాలక్ష్మి దివ్య కాంతులతో దేదీప్యమానంత సుగంధమిళిత ఆ రసానుభూతులతో ఆవిర్భవించిందని. అందువల్ల అలర్ మేల్ మంగై అంటే అలర్ అంటే పద్మం, మేల్ అంటే నుండి పుట్టిన, మంగై అంటే మంగళప్రదమైనటువంటి లక్ష్మి కనుక అలర్మేల్ మంగై అనే భావంతో బ్రహ్మాది దేవతలంతా కూడా కీర్తించారు ఆ మహాలక్ష్మి.
ఆ దివ్యమంగళ ధ్వనులతో వేంచేసి శ్రీనివాసునికి ప్రసన్నమవుతూ ఆ మహాలక్ష్మి సాక్షాత్కరించింది. అంతకుముందు పార్వతీ సహితుడైనటువంటి శంకరుడు, సరస్వతి సహితుడైనటువంటి బ్రహ్మ, శచీ సహితుడైనటువంటి దేవేంద్రుడు, సనక సనందరాది మహర్షులు ఎందరో యోగులు అక్కడ విచ్చేసి ఆ లక్ష్మీ నారాయణుల యొక్క దివ్యమైనటువంటి ఆ సమాగమాన్ని చూచి తిలకించి పులకరించారు. దేవతలందరూ కూడా పుష్పవృషం కురిపించారు. అత్యద్భుతంగా వేదాంత దేశికుల వారి శ్రీస్థుతిలో అగ్రే భర్తు సరసిజమయే భద్రపీఠే నిషన్నాం అంభోరాశేరధికత సుధా సంప్లవాదుత్థితాం త్వాం పుష్పాసార స్థగిత భువనై పుష్కరావర్తకాద్యై క్లుప్తారంభా కనక కలశై అభ్యషించన్ గజేంద్రా అని అద్భుతంగా వర్ణించారు. ఉత్థాయ సస్మితా లక్ష్మీ ఆగత్య హరిమంజస కల్హారమాలామున్ముచ్య విష్ణోకంఠే సమర్ప్యత ఆలింగితం చతుర్బాహుం సర్వలోకాన్ వ్యలోకయత్ హరివక్ష ప్రతిష్టాయాః శ్రియో దృష్ట్యం జయక్షితాః అని పద్మపురాణంలో చెప్పిన రీతిగా ఆ మహాలక్ష్మి చిరు నగవులు చిందిస్తూ ఆ పద్మ సరస్సు నుండి లేచి వచ్చి తన మెడలో అలంకరించుకున్నటువంటి ఆ ఎర్ర కలువ పూలదండను ఆ నారాయణుని యొక్క మెడలో అలంకరించినది. స్వామిని మనసారా ఆ కౌగలించుకొని వక్షస్థలంలో వేంచేసి అందరూ బ్రహ్మాది దేవతలందరూ కూడా అక్కడ స్తుతించారు. నమశ్రీయై లోకధాత్రీ బ్రహ్మమాత్రే నమో నమః. నమస్తే పద్మనేత్రాయై పద్మముఖ్యై నమో నమః. ప్రసన్నముఖ పద్మాయై పద్మాకాంత్యై నమో నమః. నమో బిల్వవనస్థాయై విష్ణుపత్న్యై నమో నమః అన్న రీతిగా అందరూ స్తోత్రం చేశారు. అందువల్ల ఆ పద్మ సరస్సున ఆవిర్భవించినటువంటి ఆ పద్మావతీదేవి యొక్క దివ్య బ్రహ్మోత్సవాలు పాంచరాత్రాగముక్తంగా తిరుచుకనూరులో ప్రారంభమవబోతున్నాయి. పాంచరాత్ర ఆగమం అనేది భగవంతునికి సాక్షాత్ భగవంతుని చేత చెప్పబడినటువంటి శాస్త్రం. ప్రవక్త ఛందసాంవక్త పంచరాత్రస్య స్వయమన్నారు. పాంచరాత్రస్య కృత్స్నస్య వక్త నారాయణ స్వయమని కూడా అన్నారు. శ్రీ శేషాసన పద్మగర్భ సేనేషేభ్య అని పంచరాత్రీభి నిర్వ్యూఢ అంటే వీరు 5 మందికి కూడా 5 రాత్రుల్లో ఉపదేశించినటువంటి శాస్త్రం కనుక దీనికి పాంచరాత్ర శాస్త్రం అని పేరు పెట్టారు. అమ్మవారు ఇక్కడ స్వతంత్రంగా కొలువు తీరి ఉన్నారు. స్వతంత్రంగా కొలువు తీరి అక్కడ ఆ పూజలంతా కూడా అందుకుంటూ ఉన్నారు. భక్తులారా, ఆ పద్మ సరోవరంలో ఆవిర్భవించినటువంటి ఆ ఐతిహ్యాన్ని పురస్కరించుకొని మనకు అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ధ్వజారోహణం, అంకురార్పణం. ఈ అంకురార్పణ ఎలాగైతే భగవంతుడికి ఉంటుందో అదే ప్రకారం అమ్మవారికి కూడా ఉంటుంది. తరువాత ధ్వజారోహణ సందర్భంలో అచ్చట దేవదేవుడికి గరుడు ధ్వజపటమైతే అమ్మవారికి గజం ధ్వజపటమైంది, ఏనుగు ధ్వజపటమవుతుంది. చక్కగా ఆ ధ్వజారోహణ కార్యక్రమం అయిన తర్వాత ఇచ్చట భగవంతునికి వలె అమ్మవారికి కూడా అన్ని ఉత్సవాలు స్వామి. అందువల్ల విశేషంగా దేవదేవుడికి మాత్రమే అన్ని చోట్ల బయట ఉత్సవాలు, కానీ తిరుచానూరులో మాత్రం అమ్మవారికి కూడా అంటే పడిదాండాద పట్ని అంటారు, గడప దాటనటువంటి మహాలక్ష్మి అంటారు. కానీ తిరుచానూరులో మాత్రం విశేషంగా అమ్మవారు బయటికి వచ్చి సకల విధమైనటువంటి వాహన సేవలంతా కూడా అనుభవిస్తారు. భగవంతుడికి ఎలాగైతే వాహన సేవలు ఉంటాయో అదే ప్రకారం అమ్మవారికి కూడా వాహన సేవలు ఉంటాయి.
అది విశేషం. ఇది తెలుసుకున్నవారు. బ్రహ్మోత్సవం. ఈ బ్రహ్మోత్సవంలో కార్తీక మాస శుక్ల పంచమిని పురస్కరించుకొని పాంచరాత్ర ఆగమోక్తంగా అంకురార్పణం, ధ్వజారోహణం, వాహన సేవలు, రథోత్సవం, పంచమి చక్రస్నానం నిర్వహింపబడుతుంది. ఒక విశేషం ఏమిటంటే అన్ని చోట్ల కూడా తీర్థవారి అంటారు, అవభృతం అంటారు, చక్ర స్నానం అంటారు. కానీ అమ్మవారికి పంచమి తీర్థం అంటారు. ఆనాడు పద్మ సరస్సులో అందరూ కూడా వచ్చేస్తారు. విశేషంగా భగవంతుడు కూడా ఆ పంచమి తీర్థం నాడు కొండపైన ఆ దేవదేవుడికి, శ్రీనివాసునికి, వెంకటేశ్వర స్వామికి సమస్తంగా పసుపు అలంకరిస్తారు. పసుపు కొమ్మల్ని అలంకరిస్తారు. ఆనాడు తన యొక్క పట్టమహిషినటువంటి పద్మావతి అమ్మవారికి భగవంతుడు శ్రీనివాసుడు సారెన పంపిస్తారు. అది విశేషం. మిగతా ఎక్కడా లేదు ఈ వైభవం. ఉత్సవాలలో వాహన సేవలు అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ పంచమి తీర్థం నాడు ఏం జరుగుతుంది అంటే అక్కడ తెల్లవారి స్వామి పసుపు అంతా కూడా లేపనం చేసుకుని, అలాగే ఆ పసుపు కొమ్మలంతా కూడా అలంకరించి చక్కటి పట్టు వస్త్రం, అలాగే రవిక గుడ్డ, ఇదంతా అలాగే తులసి అంతటిని కూడా భగవంతుడు పంపిస్తాడు. తన అమ్మకు పంపిస్తాడు. ఆ రోజు తెల్లవారి పంచమ తీర్థం నాడు ఉదయం శాత్తుమర సందర్భంలో ఇదంతా అలంకరించిన తర్వాత అన్నింటినీ ఒక బుట్టలో పెట్టి ఎన్నో పదార్థాలండి, అప్పం కావచ్చు, జిలేబీ కావచ్చు, మురుకు కావచ్చు, ఇవి అన్నీ కూడా ఆ దేవుడికి నివేదించి, వెంకటేశ్వర స్వామికి నివేదించి అచ్చట నుండి అందరూ పడి తీసుకొని వెళ్తారు. పెద్దజీయర్ స్వామివారు తమ యొక్క శిరస్సు పైన ఆ స్వామి పంపించినటువంటి ఆ సారె, అలాగే ఆ పసుపు అంతా కూడా తీసుకుని వస్తారు. మాడవీధి ప్రదక్షిణ తరువాత అలిపిరి మార్గానికి చేరుకుంటారు. మెట్ల ద్వారా అచ్చటి నుండి ఏనుగు పైన ఆ ఏకాంగుల వారు ఆ పసుపు బుట్టను అమ్మవారికి సమర్పించే వస్త్రం అంతా కూడా పెట్టుకుంటే వెనకాల పరిచారకుడు చామరం వీస్తూ అలా వస్తూ ఉంటే అచ్చటి నుండి బయలుదేరి రామాలయం ప్రదక్షిణం చేస్తారు. అక్కడి నుంచి గోవిందరాజస్వామి ఆలయానికి వచ్చేస్తారు. అచ్చటి నుండి క్రమంగా వెళ్ళి పసుపు మండపం అని ఉంటుందండి. ఆ పసుపు మండపం దగ్గర ఈ ఏనుగు నిలిచినప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఒక హారాన్ని భగవంతుడు అర్పిస్తాడు. తన యొక్క ఆ అమ్మవారికి, పట్టమహిషికి ప్రతి సంవత్సరం స్వామి ఒక ఆభరణాన్ని కూడా పంపిస్తాడు. అచ్చట దేవస్థానం అధికారులు పెట్టుకుంటారు. పెద్దజీయర్ స్వామివారు దాన్ని తెలిసిన తరువాత అమ్మవారి యొక్క ఆలయం నుండి అంతా కూడా మాలలంతా తీసుకోవచ్చి అక్కడి నుండి ఊరేగింపుగా ఆ అమ్మవారి మాడవీధుల గుండా పంచమి తీర్థ మండపం ఉందండి. అలనాడు బ్రహ్మతంత్ర స్వతంత్ర పరకాల స్వామి కట్టించినటువంటి మండపం అది. ఈనాటికి కూడా ఆ బ్రహ్మతంత్ర స్వతంత్ర పరకాల మఠ సంబంధీకులు ఆ అభిషేకానికి, తిరుమంజనానికి అన్ని ద్రవ్యాలు ఇస్తారు. అచ్చట విశేషంగా ఆ స్వామివారి దగ్గర నుండి వచ్చినటువంటి పణ్యారాలు, ప్రసాదాలు అన్నీ కూడా మూలమూర్తి అయినటువంటి పద్మావతి అమ్మ అక్కడ సమర్పించిన తర్వాత అలా పంచమి తీర్థ మండపానికి వచ్చిన తర్వాత విశేషంగా స్నపన తిరుమంజనం జరుగుతుంది. అభిజిత్ లగ్నంలో ఒక్కసారి ఆ పంచమి తీర్థం నాడు ఆ స్నపన తిరుమంజనమైన తర్వాత ఆ శ్రీశటాలని చక్కత్తాళ్వాన్ని ఆ పద్మ పుష్కరిణి వెంచేపు చేసే సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా పైన చూస్తారు. ఆకాశంలో గరుత్మంతుడు అక్కడ విహరిస్తాడు. గరుత్మంతుడు రావడం అంటే భగవంతుడు అక్కడ వస్తున్నాడు. తన యొక్క పట్టమహిషి అయినటువంటి అమ్మవారికి జరిగేటువంటి ఈ విశేషమైన పంచమి తీర్థ స్నపనంలో భగవంతుడే వచ్చి చూస్తాడట. ఈనాటి కూడా ఐతిహ్యమున
అందువల్ల అలా అయిన తర్వాత పద్మ పుష్కరిణిలో ఈ తీర్థ వారి అవుతుంది. భక్తులందరూ కూడా స్నానం చేస్తారు. చేసిన తర్వాత విశేషమైనటువంటి శాత్తుమను ఉంటుంది. సేవాకాలం శాత్తుమను. స్వామివారికి సమర్పించినటువంటి ఆ పసుపు, ఆ తిరుత్తుడ, ఆ తులసి అంతా కూడా అమ్మవారికి సమర్పిస్తారు. వారిద్దరికీ సమర్పించినటువంటి ఆ పసుపును ప్రతి ఒక్కరికి కూడా ఇస్తారు. ఇది ఎప్పుడు కూడా జరగనటువంటి, కేవలం సంవత్సరంలో ఒకే ఒక్కరోజు జరిగేటువంటి వైభవం పంచమి తీర్థం. పద్మ పుష్కరులో ఆనాడు అందరూ స్నానం చేయాలి. పద్మ పుష్కరుని యొక్క వైభవాన్ని మనకు పురాణం చక్కగా తెలియజేస్తున్నది. ఇలా పెద్దజీయర్ స్వామి వారి ఆధ్వర్యంలో ఆ సేవాకాల శాత్తుమరలిన తర్వాత అందరికీ కూడా తీర్థం శఠారి, ఈ పసుపు వినియోగం, తులసి వినియోగం అవుతుంది. ఈ ఈ దీని ఇంతటితో పంచమ తీర్థ వైభవం ముగుస్తుంది. సాయంకాలం అమ్మవారికి తిరువీధి ఉత్సవం, రాత్రి ధ్వజ అవరోహణం. ఇలా ఈ ప్రకారంగా ఈ కార్తీక బ్రహ్మోత్సవం, పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు తిరుచుకునూరులో అత్యంత వైభవోపేతంగా జరుగుతుంది. చిన్న శేష వాహనం, అలాగే పెద్ద శేష వాహనం, హంస వాహనం, ముత్యపు పందిరి వాహనం, సింహ వాహనం, కల్పవృక్ష వాహనం, అదే ప్రకారం హనుమద్వాహనం, గజవాహనం. 5వ రోజు గజవాహనం అమ్మవారికి. 6వ రోజు ఉదయం సర్వభూపాలం, రాత్రి గరుడ వాహనం. 7వ రోజు సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం. 8వ రోజు ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వవాహనం. 9వ రోజు పంచమి తీర్థ మహోత్సవం. 10వ రోజు పుష్పయాగం. ఇలా ఈ ప్రకారంగా ఆ దేవదేవుని యొక్క దివ్య మహిషి అయినటువంటి పద్మావతి అమ్మవారికి తిరుచానూరులో జరిగేటువంటి ఈ బ్రహ్మోత్సవాల్ని మనమందరం కూడా తిలకించాం. మనమందరం కూడా బ్రహ్మోత్సవంలో పాలు పంచుకోవాలి. భగవంతుడు సంతోషిస్తాడు. తన యొక్క పట్టమహిషికి జరిగేటువంటి ఉత్సవాల్లో ఎవరైతే పాల్గొంటారో భగవంతుడు వాడిని అనుగ్రహిస్తాడు. అందువల్ల భక్తులారా, మనం అందరం కూడా ఈ అలర్మేల్ మంగే పద్మావతి అమ్మవారికి జరిగేటువంటి దివ్య నవ్య భవ్య బ్రహ్మోత్సవాల్లో పాలు పంచుకొని అమ్మవారి యొక్క కృపతో భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. ఓం నమః పద్మావతి. రికార్డ్